ఇది సింగపూర్ నుంచి కౌలాలంపూర్ అండి. 9:20కి ఫ్లైట్ అంటే 7:30కి బయలుదేరా. కాకపోతే నా ధైర్యం ఏంటంటే మా కొలీగ్ ఆవిడ డ్రాప్ చేస్తారని, అదొక ధైర్యం. తర్వాత ఏంటంటే చెక్ ఇన్ కూడా అయిపోయింది ఆల్రెడీ. సో లగేజ్ ఏం లేదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇమిగ్రేషన్కి వెళ్ళిపోవచ్చు. ఇమిగ్రేషన్ దగ్గర చాలా ఎక్సలెంట్గా ఉంది అసలు బయట, కానీ వాళ్ళు వీడియో తీయద్దన్నారు. చాలా డిసప్పాయింటెడ్గా లోపలికి వెళ్ళా. సరే ఏదో వీడియో తీద్దామని. అసలు లోపల కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది టెర్మినల్ 4, ఇది సింగపూర్లో. చాలా అసలు మనకి అసలు కళ్ళు తిప్పుకోనంత అందంగా ఉంటుంది. అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుంది అసలు మనం అలా నడుస్తుంటే. కిందనంతా మొత్తం తివాచి ఇవంతున్నాం. సో ఈ టెర్మినల్స్ ఏంటంటే ఒకదానికి ఒకటి మించినట్టు ఉంటాయి. ఇవన్నీ గేట్స్ ఇవి. నాదైతే గేట్ నెంబర్ 2. మనకి ఇండికేషన్స్ ఉంటాయి. ఈవెన్ కొత్త వాళ్ళు అయినా సరే మనకు అంత ప్రాబ్లం అనిపించదు. ఇదే ఈ ఎయిర్పోర్ట్ అని కాదు, ఎయిర్పోర్ట్ అయినా సరే. సో ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కలర్స్ సోఫాలు అండి. అసలు ఒకదాన్ని మించిన ఒకటి. అవి సోఫాల షాపా లేకపోతే ఎయిర్పోర్ట్ అని డౌట్ వస్తుంది. అంతా నేచురల్ ప్లాంటింగ్ అండి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటాయి మొత్తం. చూడండి ఒకదానికి ఒకటి మించినవి. నిజంగా మనకు టైం ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు, అస్సలు బోర్ కొట్టదు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. ఇది నా గేట్ అయితే వచ్చేసింది. కీప్ వాచింగ్ అండి. దయచేసి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. జై హింద్.